Welcome to Amritam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ బ్రెయిన్ ఫుడ్. ఈ థీమ్ లో బ్రెయిన్ కి సంబంధించి మనం ఎన్నో రకాల విషయాలు మాట్లాడుకుంటున్నాం అండి. బ్రెయిన్ చురుగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలాగే తెలివితేటలు పిల్లలకి పెరగాలి అంటే అసలు టోటల్గా మనం హెల్దీగా బ్రెయిన్ని ఎప్పుడు ఉంచుకోవాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు చాలా తెలుసుకున్నాం. మరి ఈరోజు సరికొత్తగా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం బ్రెయిన్ గురించి. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ బ్రెయిన్ ఫుడ్. అయితే మనం బ్రెయిన్ ఫుడ్లోని బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎప్పుడు బాగుండాలి, తెలివితేటలు పెరగాలి, చురుగ్గా ఉండాలి, బ్రెయిన్కి సంబంధించి అంటే మన ఓవరాల్ బాడీలో మనకు సిగ్నల్ పంపించేది బ్రెయిన్ కాబట్టి అది హెల్దీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఇవన్నీ చాలా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇన్ని రోజులు ఎగ్జామ్స్ టెన్షన్, వాటికి ఆ టైంలో ఎలా ఉండాలి అన్నది మనం ఇదివరకు అది కూడా డిస్కస్ చేసుకున్నాం థీమ్లోని. అయితే ఇప్పుడు చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా, ఈవిల్ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్ అని. ఎప్పుడైతే మనం మైండ్ని కాస్త ఖాళీగా పెడతామో, బ్రెయిన్తో మంచి థాట్ ప్రాసెస్ కానీ లేకపోతే మంచి థింకింగ్ కానీ లేకపోతుందో మొద్దుబారిపోయే అవకాశం బ్రెయిన్కి ఉంటుందా? చక్కటి క్వశ్చన్ అడిగా మోనికా. సో ఇప్పుడే ఇంకా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి, ఇంకా నాకు తెలిసి అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిపోయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసి సమ్మర్ హాలిడేస్ కోసం పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అని కంప్లీట్గా వాళ్ళకి రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఒకప్పుడైతే మన చిన్నప్పుడు హాలిడేస్ అనగానే లేదా ఫ్రీ టైం దొరకంగానే బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం. సో మనం నేచర్లో ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తే మన బ్రెయిన్ కూడా అంత షార్ప్గా అవుతుంది. అండ్ మనం ఎప్పుడైతే 10 మందిలో కలిసి ఆడుకోవటం కానీ తిరగటం కానీ చేస్తామో అలాంటప్పుడు మనకి చాలా టైప్స్ ఆఫ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. లైక్ పీపుల్స్ మెంటాలిటీ అర్థమవుతుంది, ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలనేది, ఇలాంటివి చాలా న్యాచురల్గా నేర్చుకుంటారు పిల్లలు. బట్ ఇప్పుడేమవుతుంది అంటే అన్ఫార్చునేట్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ పిల్లాడు వచ్చేసరికి 3:30 అయిపోతుంది. సో వాళ్ళు ద రెస్ట్ ఆఫ్ ద టైం అంటే పేరెంట్స్ లైక్ 6:30 ఏదో టైంకి వచ్చినప్పుడు కానీ అంతవరకు కూడా ఇంట్లోనే ఉండరా, తలపేసుకొని లాక్ చేసుకొని అని చెప్తారు, జనరల్గా చెప్తారు, బయటకు వెళ్ళొద్దు ఇలాంటివని చెప్తూ ఉంటారు కదా. సో వాడు ఇంట్లోనే ఉంటాడు. సో ఇంట్లో ఉన్నప్పుడు అవైలబిలిటీస్ ఆఫ్ స్పెండింగ్ టైం ఏంటి ఇప్పుడు పిల్లలకి అంటే, బుక్ రీడింగ్ చేసే పిల్లలు నాకు తెలిసి చాలా తక్కువే ఉన్నారు. దట్టు ఎవరైనా పేరెంట్స్ పక్క నుండి చెప్తే చేస్తారేమో. అదర్ దాన్ దట్ ఏంటంటే ద మెయిన్ థింగ్ వచ్చేసి గేమ్స్, వీడియో గేమ్స్. సో దే ఆర్ లైక్ టోటలీ అడిక్టెడ్ టు ద వీడియో గేమ్స్. అండ్ ఎస్పెషల్లీ ఇంట్లో ఎవరు లేరు అనుకున్నప్పుడు వాళ్ళకి దే స్పెండ్ లైక్ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద వీడియో టైం కానీ లైక్ టీవీ వాచింగ్ కానీ స్పెండింగ్ ఆన్ ల్యాప్టాప్ కానీ వాట్ ఎవర్. సో ఇలాంటివన్నీ కూడా ఏమవుతుంది అంటే ఆ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి రాకుండా పోతుంది. సో దే ఆర్ లైక్ ఇన్ ద క్లోజ్ సర్క్యూట్ ఆఫ్ దేర్ ఓన్ మైండ్. సో ఎలా ఆ డెవలప్మెంట్ అనేది నేర్చుకోగలుగుతారు వాళ్ళు అలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగినప్పుడు? రేపొద్దున లైక్ వేరే వాళ్ళ కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ లైక్ ఒక 10 మందిలో హౌ టు గెట్ ఆన్ దెమ్సెల్వ్స్ అని తెలుసుకోవాలనుకున్నా కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అలాంటివి కొంచెం ఇంక ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అని కంప్లీట్గా రిలాక్సేషన్ అనేది లేకుండా వాళ్ళకి ఏదైనా ఒక యాక్టివిటీలో పెట్టడం, ఎస్పెషల్లీ అవుట్డోర్లో జరిగే ఎనీ ఫిజికల్ యాక్టివిటీలో వాళ్ళని కంప్లీట్గా ఎంగేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్ అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఎగ్జామ్స్ వస్తున్నాయి అనగానే పిల్లలకి చాలా సార్లు నట్స్ అండ్ సీడ్స్ ఇచ్చేసి వీటి వల్ల గుడ్ ఫ్యాట్స్ తినండి అని చెప్తారు. అండ్ ఇయర్ అంతా మళ్ళీ పెట్టరు. కరెక్ట్. సో అసలు అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా ప్రతిరోజు ఏ టైంలో ఇవ్వాలి పిల్లలకి, అండ్ వాటిని ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు? జనరల్గా ఏమవుతుందంటే ఇళ్ళల్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి ఆర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనగానే ఒకలాంటి డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఆల్ ఆఫ్ సడన్ కనిపిస్తూ ఉంటుంది ఎవరిళ్ళల్లో అయినా కానీ. అండ్ ప్రత్యేకంగా మదర్స్ ఏంటంటే మరి పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు చదివింది బాగా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో నట్స్ అవి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ఇవ్వండి అని చెప్పేసి. బట్ ఓన్లీ డ్యూరింగ్ దట్ టైమ్ ఇవ్వడం కూడా ఇంపార్టెంటే. అలా అని చెప్పి ఓన్లీ అదొక్కసారి ఇవ్వడం వల్ల వాళ్ళు చదివిందంతా మొత్తం ఏదో మైండ్లో ఫేకాలు వేసుకొని ఫిక్స్ అయిపోతుందని కాదు. సో ఓవరాల్గా వై హెల్తీ ఫ్యాట్స్ ఆర్ గుడ్ ఫర్ బ్రెయిన్ అనుకున్నప్పుడు మనకు ఒక్కొక్కళ్ళకి ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ పవర్ అనేది ఉంటుంది. లైక్ అనలిటికల్ మైండ్, లాజికల్ మైండ్ ఇలా. సో ఒకరికి లెఫ్ట్ బ్రెయిన్ వర్క్ చేస్తుంది, ఒక్కొక్కరికి రైట్ బ్రెయిన్ వర్క్ చేస్తుంది. సో ఇలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్రెయిన్లో ఫస్ట్ మనకి ఏంటంటే గ్రే మ్యాటర్ అనేది మనకి ఇన్సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మెయిన్ ఫుడ్ వచ్చేసి మనము ఆక్సిజన్ అనేది ఫస్ట్ మనకి ఎక్కువగా బ్రెయిన్ తీసుకునేది ఆక్సిజన్ అండ్ వాటర్. సో దీని తర్వాత ఏంటంటే మనం ఎక్కువ హెల్తీగా మనము ఆ బ్రెయిన్ ఇంకా కాపాడుకోవాలి అంటే మనం ఫోకస్ చేయాల్సింది హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. సో హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ మనకి ఎలాంటి ఫుడ్ నుంచి వస్తుంది అంటే మనం ఏదో
యూనో వాటి కోసం ఆలివ్ ఆయిల్స్ అని, వాల్నట్స్ అని, ఎక్స్పెన్సివ్ ఫుడ్ని మనము పెట్టక్కర్లేదు పిల్లలకి. జనరల్గా మనం రెగ్యులర్గా దొరికేటటువంటి అవైలబిలిటీ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్, మనకి ఇప్పుడు నువ్వులు ఉన్నాయి, సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, వాటర్ మెలాన్ సీడ్స్ ఉన్నాయి, గుమ్మడి గింజలు ఉన్నాయి, ఇవన్నీ మనకు లోకల్గా అవైలబుల్గా ఉన్నటువంటివే. అలాగే అవిసె గింజలు, చాలా హెల్తీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి అవిసె గింజల నుంచి లభిస్తుంది. అండ్ ఈవెన్ పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి. సో ఈవెన్ నాకు బాగా గుర్తు, ఓల్డెన్ డేస్లో ఏంటంటే నానమ్మ అమ్మమ్మ వాళ్ళ టైంలో వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, రోజు కొంచెం ఎండు కొబ్బరి తినండి మంచిది అని చెప్పేసి. బట్ వీ నెవర్ రియలైజ్ దట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్. మనకి ఆ టైంలో నిజంగా ఎందుకు మంచిదో తెలియదు. బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అన్నా మనకు కావాల్సిన కాల్షియం లెవెల్స్ కానీ, ఆ హెల్తీ ఫ్యాట్స్ కానీ, ఐరన్ లెవెల్స్ కానీ కొబ్బరి నుంచి చాలా ఎక్కువగా లభిస్తుందని చెప్పాలి. చాలా మంది అజ్యూమ్ చేసుకుంటూ ఉంటారు పచ్చి కొబ్బరి అనగానే అది కంప్లీట్ సాచురేటెడ్ ఫ్యాట్, అది తింటే బాగా లావ్ అయిపోతారు, మంచిది కాదు అని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. నేను చాలా మందిని చూశాను. బట్ రోజుకి 2 ఇంచెస్ ఆఫ్ పచ్చి కొబ్బరి కనుక తిన్నారు అంటే మనకి ఒకలాంటి ఎనర్జీ బూస్టింగే కాకుండా ఫైబర్ యాడ్ అవుతుంది, కాల్షియం లైక్ ఐరన్ లెవెల్స్, హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్స్ మనకు అందులోంచి. సాచురేటెడ్ ఫ్యాట్స్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ ఫర్ ద హెల్త్, బట్ వేర్ ఇట్ హార్మ్స్ అనుకుంటే సర్టన్ అమౌంట్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు, అండ్ డీప్ ఫ్రై ఫామ్లో మనము ట్రాన్స్ ఫ్యాట్స్ రూపంలో తీసుకున్నప్పుడు, అండ్ ఈ బేకరీ ఐటమ్స్ అలాంటి ఫామ్లో తీసుకున్నప్పుడు డేంజరస్. కానీ ఇలాంటి రా ఫుడ్స్ నుంచి వచ్చేటటువంటి ఫ్యాట్స్ ఆల్వేస్ హెల్తీ. అలా అనుకుంటే నువ్వుల్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ హెల్తీ ఫ్యాట్. సో అలాంటి ఫ్యాటీ ఫుడ్స్ మీద పిల్లల్ని ఫోకస్ చేయండి. అంటే రోజు నానబెట్టిన బాదం పప్పులు ఇవే ఇవ్వక్కర్లేదు. సో ఇలాంటి ఫుడ్స్ని కూడా వాళ్ళకి రకరకాల రెసిపీస్ తయారు చేస్తూ, ఇప్పుడు మనం రోజు దోశ అనేది ఇండియన్ వెరీ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్. సో అందులోకి కోకోనట్ చట్నీ యాడ్ చేసుకోవడం, చాలా మంది పిల్లల్ని, నేను ఇప్పటికీ షుగర్తో తిన్న పిల్లల్ని జామ్ వేసుకొని లేదా కెచప్ వేసుకొని తిన్న పిల్లల్ని చూస్తూ ఉన్నాను. సో అలాంటి హ్యాబిట్స్ చేంజ్ చేసుకుని ఇలాంటి హెల్తీ డెవలప్మెంట్ చేసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్ని లైక్ ఓవరాల్ వాళ్ళ హెల్తీ డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు. బట్ నాట్ ఓన్లీ డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఫోకస్ చేయడం కంటే కూడా దే షుడ్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఓకే పద్మ, సో మరి ఇవాళ మన టీమ్ బ్రెయిన్ ఫుడ్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. బ్రెయిన్కి సంబంధించి ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? చూసారు కదండి, ఇవాళ మన బ్రెయిన్ ఫుడ్స్లో మరి పిల్లలకి ఎగ్జామ్ టైంలోనే కాకుండా నార్మల్గా కూడా ఎలాంటి ఫుడ్ని వాళ్ళకి ఫోకస్ చేస్తే బెటర్ అనే విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఇవాళ మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ డిజైన్ చేశాను. అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కోకోనట్ ప్యాన్ కేక్, అలాగే కోకోనట్ మిల్క్ రసం. ఇవాళ మన టీమ్ బ్రెయిన్ ఫుడ్లో మన ఫస్ట్ రెసిపీ కోకోనట్ ప్యాన్ కేక్స్. మరి కోకోనట్ ప్యాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి కోకోనట్ ప్యాన్ కేక్. సో ఇవాళ అయితే 2 రెసిపీస్ నేను మెయిన్గా కోకోనట్ మీద ఫోకస్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే కోకోనట్ అయినగానే అందరికీ కొబ్బరి చట్నీ తప్ప నాకు తెలిసి పెద్దగా గుర్తురాదు, లేదంటే కొబ్బరి ఉండలని తయారు చేసుకుంటుంటారు, షుగర్ యాడ్ చేసి తయారు చేసుకుంటూ ఉంటారు. సో షుగర్ మనకు మంచిది కాదు కాబట్టి సో అలాంటి రెసిపీస్ అవాయిడ్ చేయండి. అండ్ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా మనము ఇలాంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి పెట్టాలి అంటే మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తయారు చేస్తేనే కదండి వాళ్ళు హ్యాపీగా తింటారు. మరి అలాంటిది రెసిపీ అని చెప్పుకోవచ్చు. సో మరి ప్యాన్ కేక్ అనుకున్నప్పుడు అవాయిడ్ మైదా, యూజ్ ఓన్లీ హోల్ గ్రెయిన్ వీట్ ఫ్లవర్ కానీ లేదా ఓట్స్ ఫ్లవర్ కానీ అలాంటివి ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా ఇందులో ఎగ్ కూడా వేసుకుంటాం కాబట్టి కంప్లీట్ ప్రోటీన్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. విత్ హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ మనకి ఇందులో నుంచి లభిస్తుంది కాబట్టి. అండ్ మిల్క్ యాడ్ చేసుకుందాం కొంచెం. సో ఇక్కడ కూడా మళ్ళీ మనము కోకోనట్ మిల్క్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాము అంటే ఇంకా మంచిది. సో ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్ మీరు కావాలంటే ప్లాన్ చేసుకోండి. బికాజ్ మనకి ఇందులో ఉండే హెల్తీ ప్రోటీన్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, పిల్లల బ్రెయిన్ చురుకుదనాన్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ అవాయిడ్ ఎనీ ఆఫ్ ద డీప్ ఫ్రైడ్ ఫ్యాట్ ఆర్ దట్ బేకరీ ఫ్యాట్. అది ఏం చేస్తుందంటే పిల్లల మైండ్ని మందకొడిగా తయారు చేస్తుంది. సో మీరు అలాంటప్పుడు ఇలాంటి ఫుడ్స్ ఇచ్చినా కూడా యూజ్ ఉండదు కాబట్టి అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఇంక్రీజ్ దీస్ కైండ్ ఆఫ్ హెల్తీ ఫుడ్స్. కోకోనట్ ప్యాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కోకోనట్ మిల్క్ రసంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి కొబ్బరి పాల రసం, కోకోనట్ మిల్క్ రసం. సో కొబ్బరి పాలు తయారు చేసుకోవటం చాలా సులువండి. మన మార్కెట్లో టిన్స్లో దొరుకుతుంది. ప్లీజ్ దయచేసి అలాంటివి యూజ్ చేయకండి. అండ్ ఇట్స్ జస్ట్ 5 minute వర్క్. మనకి ఇంట్లో ఎప్పుడు దేవుళ్ళకని ఎప్పుడు ఏదో ఒకటి కొడుతూనే ఉంటాము. సో దాన్ని మిక్సీలో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసామంటే మనకి ఫ్రెష్ కోకోనట్ మిల్క్ అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని మనము రసం అని తయారు చేసుకుంటున్నాం, కానీ మీరు ఏదో రైస్ లేకైనా తీసుకోండి లేదా సూప్ లాగైనా కూడా చక్కగా ఉంటుంది ఇది. సో బేసిక్గా బికాస్ ఆఫ్ హెల్తీ ఫ్యాట్స్ మన బాడీని ఒక ఎనర్జెటిక్గా ఉంచుకోవాలి, హెల్తీ వేలో ఉంచుకోవాలి అంటే ఇలాంటి హెల్తీ ఫ్యాట్స్ని అప్పుడప్పుడు తీసుకోండి. అంటే కోకోనట్ మిల్క్ ఈజ్ వెరీ హై ఇన్ ఫ్యాట్స్. సో మనం దీన్ని లిక్విఫై చేసుకొని అంటే వాటర్ యాడ్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి మనము ఒక సర్టన్ అమౌంట్ కనుక ప్లాన్ చేసుకున్నామంటే డెఫినెట్లీ నాట్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ అని చెప్పాలి.
అండ్ అగైన్ ఈ రసంని కూడా మనము కొబ్బరి నూనె వేసుకొని ప్లాన్ చేసుకుంటున్నాము. మీకు ఒకవేళ ఫ్లేవర్ నచ్చలేదు కొబ్బరి నూనె అనుకున్నప్పుడు నెయ్యి కూడా ప్లాన్ చేసుకోండి, నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో బికాజ్ ఎనీవే మనం ఏదో ఒక రూపంలో ఈ హెల్తీ ఫ్యాట్స్ అనేది రోజుకు ఒక లిమిట్లోనే తీసుకోవాలి. అది కూడా మంచిది కదా అని చెప్పాను కదా అని చెప్పేసి నచ్చేస్తే ఒకవేళ కప్పులు తాగారంటే మాత్రం చిన్న పిల్లల వరకు ఓకే, కానీ పెద్దవాళ్ళు ట్రై చేస్తే కొంచెం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దట్ మే ఇంక్రీజ్ దేర్ ఎల్డిఎల్ లెవెల్స్. సో ఆల్వేస్ ఫుడ్ని మనం ఒక మెడిసిన్ లాగా తీసుకున్నప్పుడే అది మనకు వర్క్ అవుతుంది కాబట్టి క్వాంటిటీస్ వాచ్ అవుట్ చేయండి. అండ్ ఆయిల్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాము. సో మరి రెసిపీ ఎలా తయారు చేయాలంటే మాత్రం చూసేయాల్సిందే. కోకోనట్ మిల్క్ రసంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. సురేఖ ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 27 years, హైట్ 5'2", పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నాను. అవిసె గింజలు తీసుకోవచ్చా? అవి ఏ టైంలో తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి తెలియచేయండి. హలో సురేఖ గారు. సో పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము. సో మరి ఇలాంటి ప్రాబ్లం వచ్చిన తర్వాత కంప్లీట్గా జంక్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బయట దొరికే ఎటువంటి జంక్ ఫుడ్ని మీరు టచ్ చేయకండి. అలాగే షుగర్ని కూడా 100% అవాయిడ్ చేయండి. ఇవి రెండు మానేశారు అంటే మీకు ఫస్ట్ థింగ్ మీ పీసీఓడి చక్కబట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అవిసె గింజలు కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే మనకి ఇందులో ఉన్నటువంటి గుడ్ ఫ్యాట్స్ ఏదైతే ఉంటుందో, ఈ గుడ్ ఫ్యాట్స్ డైరెక్ట్గా మనకి హార్మోనల్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయ్యి మనకు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ పీసీఓడి ఈజ్ వన్ ఆఫ్ ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్ మూలాన వచ్చేటటువంటి ప్రాబ్లం కాబట్టి ఎస్, అవిసె గింజలు కూడా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటుగా మీరు ఎక్కువగా ఫ్రెష్ ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ జంక్ మానేశారు అంటే సగం మీ పీసీఓడి ప్రాబ్లం తగ్గిపోయినట్టే. సో ఈ పౌడర్ని, అవిసె గింజల పౌడర్ని ఏ టైంలో తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు అంటే ఏదర్ పౌడర్ తయారు చేసుకొని కానీ, లేదా అవిసె గింజల నూనె కానివ్వండి, మీరు తీసుకునే ఒక మజ్జిగలో పౌడర్ యాడ్ చేసుకోవడం కానీ, లేదా ఏదైనా కర్రీస్లో యాడ్ చేసుకోవడం కానీ, చపాతీ పిండిలో యాడ్ చేసుకోవడం కానీ, మరి ఇలా రకరకాలుగా ఎలాగైనా ట్రై చేయొచ్చు. ఏదర్ మార్నింగ్ ఆర్ లంచ్లో కానీ, ఈవినింగ్లో కానీ తీసుకోండి. మన ఫస్ట్ రెసిపీ కోకోనట్ ప్యాన్ కేక్. కోకోనట్ ప్యాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకుందాం. సో కొబ్బరిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ గుడ్ ఫ్యాట్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఎక్కువగా కొబ్బరి తినడం చాలా అవసరం. ఎగ్ బీట్ చేసుకుందాం. సో ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎగ్ యూస్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్లో మనకి ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ డి ఇవన్నిటితో పాటు మనకి ఏంటంటే ఎగ్ యూస్ చేయడం వల్ల ఫ్లఫీగా వస్తుంది అండ్ అలాగే దాని లైక్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కూడా ఎన్హాన్స్ అవుతాయి కదా. అండ్ అలాగే ఎగ్ చాలా హెల్తీ కాబట్టి ఇలాంటి ప్యాన్ కేక్స్కి ఎగ్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసుకున్నాక కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. సో మీకు గుర్తుంది కదండి, బయట దొరికే మార్కెట్లో కొబ్బరి పాలు దొరుకుతున్నాయి ఇప్పుడు టెట్రా ప్యాక్స్లోని. అవి మాత్రం యూస్ చేయకండి, ఎందుకంటే అవి ప్రిజర్వ్ చేయడానికి కొబ్బరి పాలు తొందరగా పాడైపోతాయి. సో వాటిని ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయాలి అలా టెట్రా ప్యాక్స్లో అంటే వాటిలో ఎంతో కొంత ఏవో యాడెడ్ ఎడిటివ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా హెల్త్కి మంచిది కాదు. ఇంట్లోనే ఫ్రెష్గా కోకోనట్ని చక్కగా ఇలా కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేసుకోండి. సో ఫస్ట్ ఎగ్ అలాగే కోకోనట్ మిల్క్ని బీట్ చేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకుందాం జస్ట్ టేస్ట్ కోసం. ఆ తర్వాత గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మరోసారి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. సో ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఈ రెసిపీని మనం కోకోనట్ ఆయిల్తో తయారు చేసుకుంటున్నాము. ప్రతిరోజు కోకోనట్ ఆయిల్ తీసుకోవడం ఎంతో మంచిది. 1 స్పూన్ ఎడే తీసుకుంటే ఇంకా మంచిది. సో ఇప్పుడు ఈ రెసిపీ కోసం మనం కోకోనట్ ఆయిల్తోని ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. సో కోకోనట్కి సంబంధించి మనం ఏం తీసుకున్నా అందులో గుడ్ ఫ్యాట్స్ అంటే కొబ్బరి తురుము కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ కొబ్బరి పాలు కానీ వీటన్నిటిలో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ ఇవన్నీ లభిస్తాయి కాబట్టి కొంచెం కొబ్బరిని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఓకే, ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకున్నాక నార్మల్గా నేను ఎప్పుడైనా ఆర్డినరీ నార్మల్ ఆయిల్స్ యూస్ చేసేటప్పుడు చాలా కొంచెం యూస్ చేస్తాను. కోకోనట్ ఆయిల్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను, అంటే లైక్ 1 స్పూన్ తీసుకున్నాను. పర్ డే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకోవడం మంచిది.
ఇప్పుడు పైనుంచి కొబ్బరి తురుము వేసుకుందాం. అండ్ అలాగే మీడియం ఫ్లేమ్లోని చక్కగా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే గోధుమ పిండి కుక్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఓకే, సో మూత పెట్టుకొని ఇప్పుడు కాసేపు కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నేను 2 వైపులా ఫ్రై చేసుకుంటున్నాను, కాకపోతే కొబ్బరి ఎటువైపు వేసామో అటువైపు ఎక్కువ ఫ్రై చేయకుండా అదర్ సైడ్ నేను కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే కొబ్బరిలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ వాటిని ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల కూడా అందులో ఆ గుడ్ ఫ్యాట్స్ అన్నవి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఏదైనా ఎక్కువ కుక్ చేయడం వల్ల, ఎక్కువ ఫ్రై చేయడం వల్ల వాటిలో ఉండే న్యూట్రియంట్ వాల్యూస్ తగ్గిపోతాయి. కాబట్టి నేను కొంచెం ఇటువైపు తక్కువ ఫ్రై చేసుకున్నాను. సో అదర్ సైడ్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అండ్ చిన్నపిల్లలకి అయితే జనరల్గా కొంచెం స్వీట్గా ఉంటే బాగా నచ్చేస్తుంది కాబట్టి కాస్త హనీని డ్రిజల్ చేసుకుందాం. కోకోనట్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ కోకోనట్ మిల్క్ రసం. కోకోనట్ మిల్క్ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రసం అంటే మన ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్కి చూస్తే చాలా ఇష్టం అండి. రకరకాల రసమ్స్ తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే కోకోనట్ మిల్క్తో కూడా రసం తయారు చేసుకోవచ్చు అండ్ ఇది మరింత హెల్దీ అనమాట. మరి ఆ రసం ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో జనరల్గా మనం రసం ప్రిపేర్ చేసుకోవాలి అంటే జస్ట్ టామరిన్ పల్ప్ అంటే చింతపండు రసం వేసి లేకపోతే టొమాటోస్ వేసి చాలామంది ప్రిపేర్ చేసుకుంటారు. ఇందులో మనకు పెద్దగా న్యూట్రియంట్ వాల్యూస్ ఉండవు. కానీ ఇప్పుడైతే మనం కోకోనట్ మిల్క్తో తయారు చేసుకుంటున్నాం. సో కోకోనట్ మిల్క్లోని మనకి ప్రోటీన్ అండ్ అలాగే గుడ్ ఫ్యాట్స్ చాలా వరకు ఉంటాయి. అండ్ కొబ్బరి చాలా చాలా మంచిది. బ్రెయిన్ బాగా ఫంక్షన్ అవ్వడానికి మనకి గుడ్ ఫ్యాట్స్ హెల్ప్ చేస్తాయి అండ్ ఆ గుడ్ ఫ్యాట్స్ మనకి కొబ్బరి ద్వారా లభిస్తుంది. సో ఏదైనా సరే మనం మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అంటే దాన్ని ఫ్రెష్గా తీసుకుంటే మంచిది. సో కొబ్బరి మనకు ప్రతిరోజు ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ మార్కెట్లో కూడా చాలా బాగా మనకి కోకోనట్స్ దొరుకుతాయి. కాబట్టి ఇంట్లో ఫ్రెష్గా మీరు కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోండి. హ్యాపీగా ఈ రసాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఒక సూప్ లాగా తీసుకోవచ్చు, లేదంటే మనం రైస్లో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే, మరి అయితే ఈ రసంని నేను కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను, కొబ్బరి నూనె. సో పోపు పెట్టుకోవడానికి కొబ్బరి నూనె వేసుకొని కొంచెం వేడి చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకుందాం, కాస్త కరివేపాకు. అండ్ కరివేపాకు చాలామంది పడేస్తూ ఉంటారు కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. కొంచెం ఎండుమిరపకాయలు. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం ఫస్ట్. కొబ్బరి పాలని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు, అందుకే కొంచెం చింతపండు రసం మనకి బాగా కుక్ అయ్యాక దాంట్లో ఉన్న పచ్చిదనం పోయాక మనం నెక్స్ట్ కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. అలాగే కాస్త ఇంగువ, కొంచెం ఉప్పు, కాస్త పసుపు వేసుకున్నాను. సో రసం అనుకున్నాం కాబట్టి మనకు కొంచెం వాటరీగా ఉంటుంది, కాస్త నీళ్లు పోసుకొని మరగబెట్టుకుందాం. సో ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ కొబ్బరి పాలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టోటల్గా కాస్త మరగాలి, మూత పెట్టుకొని కాసేపు బాయిల్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో బాగా బాయిల్ అయింది. ఓకే, ఆ తర్వాత రసం పౌడర్ మనం జనరల్గా రసంలో యాడ్ చేసుకుంటాం కదండి, కొంచెం ఆ ఫ్లేవర్స్ కోసం రసం పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఇంట్లో తయారు చేసుకోండి,
బయట కొనే రసం పౌడర్ కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే రసం పౌడరే మనకి టేస్ట్ కానీ హెల్దీ కానీ. సో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ డన్, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కోకోనట్ మిల్క్ రసం రెడీ అయిపోయింది. కోకోనట్ పాన్ కేక్ అలాగే కోకోనట్ మిల్క్ రసం కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కోకోనట్ పాన్ కేక్ కి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి పాలు 1 కప్పు, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, గుడ్డు 1, తేనె 1 టీ స్పూన్. కోకోనట్ పాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని ఎగ్ బీట్ చేసుకొని అందులో కొబ్బరి పాలు, తగినంత ఉప్పు, గోధుమ పిండి వేసి బాగా కలిపి పాన్ లో పాన్ కేక్ లాగా వేసుకొని పైనుంచి కొబ్బరి తురుము వేసి కొబ్బరి నూనెతో 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ పాన్ కేక్ రెడీ. కోకోనట్ మిల్క్ రసం కి కావలసిన పదార్థాలు: చింతపండు రసం 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, రసం పౌడర్ 1 టీ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, కొబ్బరి నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కోకోనట్ మిల్క్ రసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఆ తర్వాత చింతపండు రసం వేసి ఇంగువ, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సరిపడే నీళ్లు పోసి కొబ్బరి పాలు వేసి కాసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త రసం పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ రసం రెడీ. అవినాష్ కుమార్ ఏలూరు నుంచి ఇలా అడుగుతున్నారు: నాకు లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఫేస్ అంతా పింపుల్స్ ఉన్నాయి, ఏం చేసినా తగ్గటం లేదు, డైట్ వల్ల ఏమైనా తగ్గుతాయేమో, చక్కటి డైట్ తెలియచేయండి. హలో అవినాష్ గారు. సో పింపుల్స్ ఈ ఏజ్లో ఎక్కువగా ఉంటే కనుక ఫస్ట్ మీరు చేయాల్సింది, మీరు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మీ ఫేస్ని డైరెక్ట్గా ఎండ పడకుండా, డస్ట్ పడకుండా ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ మీరు తీసుకునే ఆహారంలో లిక్విడ్స్ ఎక్కువగా ఉండాలి. ఈ లిక్విడ్స్లో కూడా ఒక పూట కంపల్సరీగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కలిపినటువంటి జ్యూస్, లైక్ ఏం చేస్తారంటే తోటకూర, అలాగే పుదీనా, అల్లం, టొమాటో అండ్ కుకుంబర్, దోసకాయ, దానిమ్మ గింజలు ఇవన్నీ కలిపి మీరు చక్కటి జ్యూస్ తయారు చేసుకొని రోజుకి 1 గ్లాస్ తీసుకోండి. దీనివల్ల బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అండ్ బాడీలో ఉండే కెమికల్స్ అంటే బ్యాడ్ కెమికల్స్ ఇలాంటివన్నీ మనకి ఎలిమినేట్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన మాలిన్యాలు అంటారు కదా, సో వాటిని తొలగించుకోవటం అనేది. సో ఫస్ట్ ఇలా ఒక డ్రింక్ని అలవాటు చేసుకోండి అండ్ వాటర్ కంటెంట్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోండి. మీ డైట్లో డీప్ ఫ్రై ఫుడ్స్ని, బాగా ఫ్రై చేసినటువంటి వేపుళ్ళు ఇలాంటి తగ్గించి ఎక్కువగా సాలడ్స్ కానీ లైక్ పప్పు లైక్ ఇలాంటివి ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా చేయటం మూలాన చాలా వరకు ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అండ్ ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చక్కెర కనుక మీరు వాడుతున్నట్లయితే చక్కెరని మానేసేయండి కంప్లీట్గా. దీనివల్ల కూడా ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఇవాళ మన థీమ్ బ్రెయిన్ ఫుడ్. సో బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అండ్ అలాగే మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అంటే అసలు మనం ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, గుడ్ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి, పిల్లల్ని హాలిడేస్లోని ఎలా ఎంగేజ్ చేయాలి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుండాలి అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ కూడా రెడీ అయిపోయి, ఒక రసం అండ్ అలాగే పాన్ కేక్. వీటిలో ఉండే న్యూట్రియన్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. సో పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రియన్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది. చూసారు కదా, ఇవాళ మనం బ్రెయిన్ ఫుడ్స్లో 2 హెల్తీ రెసిపీస్ తయారు చేసుకున్నాము. సో మరి ఇలాంటి రెసిపీస్ జనరల్గా అయితే మనకు తయారు చేయాలనే ఐడియా కూడా రాదు కదండి. సో మరి మేము ఇలా చూపిస్తూ ఉంటే మీరు చక్కగా అలా వండేస్తూ ఉండండి. ఎస్పెషల్లీ ఇది పిల్లలకి మంచిది అని చెప్పాను కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీస్ 2 ఏ టైంలో తీసుకోవచ్చు అనుకున్నప్పుడు పాన్ కేక్ వచ్చేసి ఏదో బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చక్కగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ రసంని కూడా మీరు లంచ్, డిన్నర్ లేదా ఒక సూప్ లాగైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు. మరి తప్పకుండా 2 ట్రై చేస్తారా? థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, చాలా మంది మదర్స్ పిల్లలకి ఎటువంటి స్నాక్ ఐటమ్స్ ఇస్తే బాగుంటుంది, లేకపోతే కొత్తగా ఇన్నోవేటివ్గా
మనం ఏం కుక్ చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం మేము ప్రతిరోజు 2 చక్కటి హెల్దీ రెసిపీస్ని పరిచయం చేస్తూ ఉంటాం. మరి ఇవి కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో మీరు ప్రయత్నించండి. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ బ్రెయిన్ ఫుడ్లో బ్రెయిన్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు 2 చక్కటి రెసిపీస్ తెలుసుకున్నారు. ఫాలో అవ్వండి అండ్ హెల్దీగా ఉండండి. ఇది ఇవాళ అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.